देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामकृष्ण మాస్టర్ గారు ఆయన్ని మొదటి ఆరాధనా దినోత్సవం రోజున 2015వ సంవత్సరంలో ఆయనకి వాగ్దానం చేశారు. ఏమని? శ్రీ గాయత్రి విశ్వకుండలిని మహాశక్తి స్తూపం మౌంట్ శంబలాల్ మాస్టర్ గారి సమాధి ఉన్నటువంటి చోటు. ఆ చోటులో 2015 జూన్ 19వ తారీఖున మౌంట్ శంబలాలో మాస్టర్ గారి మొదటి ఆరాధన దినోత్సవాల సందర్భంగా శ్రీ రామకృష్ణ మాస్టర్ గారి శిష్యుడిగా నేను ఆదూరి ఉదయ్ భాస్కర్ 1 కోటి గాయత్రి మహామంత్ర జపం ఆచరించాలని గురువుల యొక్క ఆజ్ఞగా శిరసావహిస్తున్నాను అని ప్రామిస్ చేయమన్నారు ఆయన. మొట్టమొదటిసారి మనం ఏదన్నా ఇటువంటి ఆశ్రమానికి వస్తే దాని మూల పురుషులు మనకి దర్శనమిస్తారు. వాటికి ఎన్నోసార్లు ఇక్కడికి వస్తున్నారు, కానీ ఆ సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ వాళ్ళని దర్శనం చేసుకోవాలి అనేటువంటి మొట్టమొదటి కోరిక ఉండాలి ప్రతి సాధకుడికి కూడా. అది నోట్తో చెప్తే ఆయన లాభం లేదు. నువ్వు కాగితం మీద రాయమంటే ఇది కాగితం మీద పాంప్లెట్ రూపంలో 2015లో రాయడం జరిగింది. నేను భౌతికంగా రామకృష్ణ మాస్టర్ గారు చూడలేదు, మొదటి ఆరాధనా దినోత్సవం రోజునే చూశాను. కానీ ఆయన ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గురువుగా ప్రేరణ పొందుతూ ఇప్పుడు నిన్న ఈరోజు కూడా గాయత్రి జయంతి సందర్భంగా మరి గౌతమి గారి అక్కడ ఆశ్రమము, అమరావతిలో ఉన్న శాంతి ఆశ్రమము, తర్వాత ఈ సాందీపిని ఆశ్రమము, ఈ 2 ఆశ్రమాల గురించి కూడా లోకానికి అందరికీ తెలియజేసే బాధ్యత నాకు అప్పచెప్పారు మాస్టర్ గారు. మరి నేను ఒక కంపెనీలో ఆర్డినరీ పర్సన్గా హెచ్ఏఎల్ కంపెనీలో రిటైర్ అయ్యి ఒక ఉద్యోగిగా మరి కేవలం 2600 రూపాయల పెన్షన్తో ఉన్నా కూడా గురువు యొక్క కార్యక్రమాల గురించి నిరాఘాటంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2000 సంవత్సరం నుంచి నేను నిర్వహించుకుంటూ వస్తున్నాను. మా మొదటి గురువు అస్మత్ గురుభ్యో నమః శ్రీ పివి నరసింహారావు గారు మనకి ప్రధానమంత్రి, మన ఆయన ఆధ్యాత్మిక గురువు విశ్వం గారు. అటువంటి అభిప్రాయాలు విశ్వం గారు ఆయన దగ్గర నేను శిక్షణ పొందా 2000 నుంచి 2011 వరకు. తర్వాత ఈ దేశానికి నెహ్రూ ఫ్యామిలీ మొట్టమొదటిలో మరి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. మరి ఆయన ఫ్యామిలీలో కూడా ఒక మహాపురుషుడు ఉన్నాడు, యోగి మోహన్ నెహ్రూ. అంటే ఇందిరాగాంధీకి సమకాలికుడు, అన్నగారి వరుస అవుతాడు. మరి అటువంటి ఆయన్ని కేరళలో ఎత్తుకుంటూ వెళ్ళి గురువుని నేను ఆ విద్య నేర్చుకున్న శ్రీ విద్య క్రియాయోగం మహావతార్ బాబాజీ క్రియాయోగాన్ని. అందుకని దాన్ని మన రామకృష్ణ మాస్టర్ గారు సార్వజనీనం ఇలా గాయత్రి మంత్రాన్ని రామశర్మ గారు ఎలా చేశారో ఈ క్రియాయోగాన్ని అందరికీ ఇచ్చే బాధ్యతని రామకృష్ణ గారు తీసుకొని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే మనం ఏ గురువునైనా కానీ గురువుగా భావిస్తే స్థూలంగా కావచ్చు, సూక్ష్మంగా కావచ్చు, ఎల్లవేళలా స్థూలంగా కూడా ఆయనతోటే మనం తిరగలేం కదా. ఆయన ఒకసారి చూస్తాం మనిషి రూపేణ, కానీ మన ఇంట్లో మనం కూర్చున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్పర్శ రావాలి గురు. అందుకని సమర్థ సద్గురు స్పర్శ. మీరు అందరూ ఒకవేళ గురువు లేని వాళ్ళు కూడా షిరిడి సాయిబాబా అందరికీ గురువు, అలా గురువు లేని వాళ్ళు ఎవరు లేరు. మీరు మీ గురువుని స్పర్శ పొందుతున్నారా లేదా అనేది గమనించుకోవాలి. అది కూడా హృదయంలో ఉంటుంది ఆ స్పర్శ. సమర్థ సద్గురు స్పర్శ అంటే వేరు కాదు, 21 ఓంకారాలు చేయాలి ప్రతి సాధకుడు కూడా. గాయత్రి దినోత్సవం, గాయత్రి అంటే హంస గాయత్రి. మరి ఇక్కడ గాయత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మరి ఆ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే ఆమె హంస మీద ఉన్నది. అంటే హంస అంటే శ్వాస. మన ఈ